మన తెరెసా క్లబ్ వారి సమ్మర్ క్యాంప్ దిగ్విజయంగా ముగిసింది. వాలెడిక్టరీ ఫంక్షన్ జరిగిన విధానం చూద్దాం రండి. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆడుతూ పాటలు అన్నీ నేర్పించాలి తప్ప, చాకచక్తిగా నేర్పించాలి తప్ప, వాళ్ళని భయపెట్టో కొట్టో తిట్టి ప్రపంచంలో ఏ పిల్లల్ని మనం మార్చలేదు సార్. ఆ సదస్సులు చెప్తుంటారు. ఆయన నాకు తెలిసి ఎప్పుడు కూడా ఎవరు కోపడుతున్నట్టు లేదు. ఆయన కోపడితే ఒక గవర్నమెంట్కే కోపడతారు, ఎవరికి కోపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ సరిగ్గా రాకపోతే ఆయన గవర్నమెంట్కే కోపడతారు తప్ప ప్రపంచంలో ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ ప్రపంచంలో ఒక్కసారి. సున్నిత మనుషులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఐఎమ్ టి హేమావతి, జడ్పిహెచ్ఎస్ రఘుమండ, ఎస్ఏ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. నేను పార్టిసిపేటెడ్ కంప్యూటర్ కోర్స్. మదర్ తెరీసా గారి సేవా స్ఫూర్తితో ఆర్తులకు చేయూతనివ్వడం, అనాథ బాలబాలికలకు విద్యాభ్యాసం, యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ గత 34 సంవత్సరాల నుండి సమాజ సేవా కార్యక్రమాలతో ముందడుగు వేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ తెరీసా క్లబ్ చేపట్టిన కార్యక్రమాలు: పేదలకు అన్నదానం, ప్రతిరోజు మధ్యాహ్నం 125 మందికి మజ్జిగ పంపిణీ, రోగులకు మజ్జిగ పంపిణీ, రోడ్ల పక్కన పిల్లల కోసం కేటాయించాలని చెప్పిన వెంటనే అలాగే అంటే చెప్పి వచ్చారు. ధన్యవాదాలు. మాన్ గారు ఒకసారి మాట్లాడుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి ప్రెసిడెంట్ గారు, ఫౌండర్ గారు, చీఫ్ గెస్ట్, నా వోకల్ టీచర్స్, పేరెంట్స్ and my dear students, a warm and good evening to everyone. Good evening. So Teresa Club intention is to serve, right? There's a quotation in our English language: live to serve, not serve to live. Live to serve, not serve to live. మనం బతికేది సర్వ్ చేయడం కోసం కానీ మనం సర్వీస్ చేసుకోవడం కోసం బతకూడదు. కాన్సెప్ట్ అది. సో తెరీసా క్లబ్ సభ్యులు నాకు ఫోన్ చేసి ఇలాగ సమ్మర్ క్యాంప్ పెట్టాము, ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాలి ప్లాన్లో ఉన్నప్పుడు నేను కారణం లేక తీసుకుంటాను అని చెప్పాను. నేను ఎంబీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, ఎంహెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నాది. రైట్. ఈ కాలేజ్ యూసేజ్, వొకాబులరీ, పదాలు, మన మాటలు ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ గాయపరచుకుని ఉండాలి. మన ఒక నిమిషం రేణుక, మన పదాలు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తికి గాయపరచుకుని ఉండాలండి. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. అది ఈ ప్రపంచంలో పదునైన వెపన్ నాలుక. మాటతో చంపే జనాలు, బాంబులు కత్తులు ఏం అక్కర్లా, ఒక మాటతో మనిషిని చంపేయచ్చు. రైట్. అటువంటి మాట మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. అది ఆర్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అని. లాంగ్వేజ్కి అది ఒక అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మన మాట తీరు అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అలాగే ఇప్పుడు ఫంక్షన్ అనగానే మనం అందరూ మంచి బట్టలు వేసుకుని వచ్చాం. మన పదాలకు కూడా అటువంటి మంచిగా మాట్లాడితేనే దానికి కమ్యూనికేషన్ అంటారు. రైట్. అందరూ మాట్లాడేస్తాం, పిల్లలందరూ తెలుగులో మాట్లాడేస్తారు. ఎందుకని? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన స్టాఫ్ మీరు ఇచ్చిన డబ్బులు కొంత మనం మొమెంటోస్ కానీ లేకపోతే సర్టిఫికేట్స్ అని టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు అలాగే దీంతో పాటు ఈ మంత్ మన శాలరీస్ మా స్టాఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమానికి. ఎంబీబీ బాను చిన్న అంటే ఇదేమి ఇది కాదు, జస్ట్ టోకెన్ ఆఫ్ లవ్. మీరు అదే అంటే వాళ్ళకి ఏదో జీతం కాదు, తీసుకోవాలని కోరుతున్నాం. అంటే వాళ్ళకి పెట్రోల్ చేర్చుకొని చాలదు. ఆయన పద్మావతి నగర్ అక్కడ నుంచి వస్తున్నారు. తెలుసండి ఎంత దూరం నుంచి వస్తున్నారు? పద్మావతి నగర్ ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ ఉంది పద్మావతి నగర్? పద్మావతి నగర్ ఎక్కడ ఉంది? రింగ్ రోడ్ అవతల. కరెక్ట్గా 8కి వచ్చి పిల్లల్ని చెస్ ఎవరైనా నేర్చుకున్నారు పిల్లలు? ఒకసారి బాగా చెప్పారా లేదా? ఒకసారి తప్పట్లు కొట్టాలి, గట్టిగా తప్పట్లు కొట్టాలి. అండ్ పద్మావతి ఆర్ రాజు రాయింగ్ సార్ 5 గంటలకి క్లాస్ అయితే 4 గంటలకి ఉంటుంది. సో ధన్యవాదాలు అందరూ సార్. పిల్లలకి ఒకసారి తప్పట్లు కొట్టాలి. రాజు
బాలు గారు ఆయన కూడా క్లాస్ ఉదయం నుంచి క్లాస్ ఆదిత్య కాలేజ్లో క్లాస్ అయిన 5 o'clock కాలేజ్ తర్వాత ఇక్కడ 5:30 క్లాస్ ఆయన. తర్వాత సౌభాగ్య రాలేదు, అంటే భరతనాట్యం. అలాగే మంజుష కూచిపూడి దాని టీచర్ రాలేదు. డి శారద టైలరింగ్ మాకు చప్పట్లు కొట్టాలి. తర్వాత సావిత్రి మా స్టాఫ్కి నెల కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నాం. సావిత్రి, నా స్టాఫ్ అందరూ రెడీగా ఉండాలి ఫాస్ట్గా. మీకు ఇక అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే వీళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి. అలాగే చిన్నారావు వాచ్మెన్ ఫాస్ట్గా రావాలి. చిన్నారావు, సోని ఫాస్ట్గా రావాలి. సంతోషి వేగ రావాలి. స్టాఫ్ ఎవరెవరంటే వేగ రావాలమ్మా, లేని తర్వాత తీసుకోవచ్చు. చిన్నారావు వాచ్మెన్ ఫాస్ట్గా రావాలి, ముందుకు రావాలి. సోని, చిన్నారావు, సంతోషి. అన్న ఉదయాన్నే చెప్పాను కదా, కట్టికి 5 o'clock వస్తారు. 5 o'clock 5 to 7, 8:30. ఇంకొక అమ్మాయి రాలేదు. ఇంకో సంతోషి వాళ్ళ అనిల్ వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళ అబ్బాయి పంపించారు, ఫాస్ట్ రావాలి. పార్వతి రాలేదా? పార్వతి చిన్నమ్మలు రాలేదు. సిహెచ్ కల్పన రాఘవ బొంద సాయి. చూడండి, ఈ ఎండాకాలంలో మన హాస్పిటల్లో బటర్ మిల్క్ పెట్టాం. రోజు 10 నుంచి 11:30 వరకు ఒక డ్రమ్, అంటే 200 లీటర్స్. అంటే మనం 1000 రూపాయలు కలెక్ట్ చేసామండి ఒకరి దగ్గర ఒక రోజుకి. మనకి 20 కిలోలు బటర్, అంటే థర్డ్ మన రోజు మనం తీసుకుంటున్నాం. అది ఎంత అవుతుంది? ఒక్కొక్కటి 66 రూపాయలు కేజీ. 20 కిలోలు అంటే ఎంత మీకు లెక్కేసుకోండి. ప్లస్ ఇంకా దాంతో కలపడానికి వాటికి మనం ఎక్స్ట్రా క్లబ్ పెట్టుకొని కార్యక్రమం చేసాం. ఆ అబ్బాయికి కూడా మనం చిన్న రెమ్యునరేషన్, అది జీతం ఇది కాదు. సంతోషి ప్యాకింగ్ అయిపోయింది కదా. హాయ్ శ్యామ్, సిహెచ్ శ్యామ్ ఉన్నారా? మ్యాజిషియన్ శ్యామ్. అలాగే సిహెచ్ జయంతి. చూడండి, జయంతి ఇంచుమించుగా 12 years అయింది మన దగ్గర. లాస్ట్ టైం యానివర్సరీకి మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు, క్లాస్మేట్ గుంటూరు నుంచి. మన కార్యక్రమం చూసి ఆయన పంపిస్తున్నారు 10,000 రూపాయలు. ఒకసారి తప్పట్టు కూడా చూడండి, మనకి క్లబ్ గురించి 10,000 రూపాయలు జీతం అక్కడ నుంచి డైరెక్ట్ పంపిస్తున్నారు గుంటూరు నుంచి. జీతం చూడండి మన క్లబ్ మీద. వాళ్ళకి ఎవరు ఇందులో నాయకులు తీసుకుంటారు. మనం చేసే కార్యక్రమం మీరు అందరూ సహకరించాలి, ఈ క్లబ్ అని చెప్తారు. అలాగే సార్ కూడా మన క్లబ్ ప్రెసిడెంట్ గారు ప్రతి నెల 5,000 రూపాయలు క్లబ్ పంపిస్తుంటారు. మీకు ఎవరికైనా ఎంతో ఖర్చు పెడతారు, మీరు 200, 300, అంటే 1000 రూపాయలు ఇవ్వమని కాదు, లేకపోతే 5,000 ఇవ్వమని కాదు, 10,000 ఇవ్వమని కాదు, 200 నా తరఫున నెలకి ఇస్తానని ఎవరైనా మీకు ఆ మనసు పుడితే మీరు పేరు రాయించుకొని ఇవ్వండి, లేకపోతే ఫోన్పే ఉంటుంది, మీరు చెప్పొచ్చు. అంటే మెయింటెనెన్స్ కోసం. మెయింటెనెన్స్ ఎంత అవుతుంది తెలుసా? మన క్లబ్కి 70,000 రూపాయలు. ఓన్లీ కరెంట్కి 10,000 రూపాయలు. మనకి ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఆలోచించుకోండి. అంత సులువు కార్యక్రమం జరిగేది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈవేళ నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు ఇస్తున్నాం. సో ధన్యవాదాలు. మరి పిల్లలు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. బి లక్ష్మి, డి విమల, శ్రీమతి ఎస్ సూర్యకుమారి రండి, రాలేదా? నెక్స్ట్ ఎస్ సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత హాజరైన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, బీ ఇన్స్పైర్డ్.
మనం కూడా మదర్ థెరెసా సంస్థకు మన పరిధిలో సహకరిద్దాం. సరేనా? ఆమెన్. తథాస్తు.